అంబేద్కర్ గారు ఏదైతే ఆశించి రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో తయారు చేశారో మరియు రాజ్యాంగ ఫలితాలను ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, దళితులకు మరియు పేదవారికి ఫలాలు అందాలని చెప్పి ఆశించారో అది ఈరోజు రాయలసీమలో మరి కరువు అయిపోయింది. ఆయన ఆశించిన ఫలాలు అందటం లేదు. నీటి వనరులు సరైన విధంగా వినియోగించక ప్రభుత్వాలు రాయలసీమ మీద ప్రత్యేకంగా దృష్టి సారించక సంక్షేమం వైపు, అభివృద్ధి వైపు మరి వారు నిర్లక్ష్యం చేయడం వల్ల మనమంతా పూర్తి స్థాయిలో వెనకబడి ఉన్నాం. దాదాపు శతాబ్దాల క్రితం విజయనగర సామ్రాజ్య వైభవంలో రత్నాల సీమగా వెలుగొందిన ప్రాంతం రాయలసీమ. మరి విజయనగర రాజులకు ఉన్నదల్లా ప్రజా సంక్షేమం పట్ల అకుంఠిత దీక్ష, అనుభవపూర్వకంగా గ్రహించిన విజ్ఞానం మేరకు వీలైన ప్రతి చోట చెరువులు నిర్మించటం, నీటిపారుదల సౌకర్యాల కోసం ఖజానా నుండి చేసే ఖర్చుగాక విజయనగర రాజులు తమ ఆభరణాలు సైతం అమ్మి ప్రజా సంక్షేమానికి తోడ్పడటం రాయల నాటి సుపరిపాలనకు నిదర్శనం. రాయలు తన ఔదార్యంతో దేశాన్ని, రాయలసీమను సుభిక్షం చేసి రాయలసీమ రైతును అన్నదాతగా చేశారు. కానీ నేటి పాలకులు తమ స్వార్థంతో రాయలసీమను ఎడారిగా మారుస్తూ అన్నదాతలను ఆత్మహత్యలకు పాల్పడేటట్లు చేస్తున్నారు. మరి రాయలసీమ నుంచే దాదాపు 70 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రులు, పాలకులు అవుతున్నారు. ప్రతి ముఖ్యమంత్రి రాయలసీమ నుంచే మరి అవుతున్నారు. కానీ మరి ఏ ముఖ్యమంత్రి కూడా రాయలసీమ మీద, రాయలసీమ అభివృద్ధి మీద, రాయలసీమ రైతులకు నీటిపారుదల వనరులను సరైన విధంగా మనం అందుబాటులో ఉంచుదాం అనే దృష్టి లేక మనం నిర్లక్ష్యానికి గురవుతున్నాం. కాబట్టి మరి ప్రభుత్వ పాలకులను మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఘోష వినిపించాలా, గలం వినిపించాలా అనే ఉద్దేశంతోనే మనం రాయలసీమ అభివృద్ధి సమితిగా మనం ఏర్పడి ముందుకు పోదాం. మన సమస్యలను ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వానికి తెలియజేయాలని మనం అందరం గలం విప్పుదాం. ఐక్యంగా మరి ముందుకు మనం పోదాం. ఈ సందర్భంగా రాయలసీమలో అంగళ్ళలో రతనాలు అమ్మిన వైనం రాయలతో పాటు గతించింది. అంటే రాయలసీమ పేరు ఎందుకు వచ్చిందంటే రాసులు పోసి సంతలలో, అంగళ్ళలో అమ్మిన రోజులవి. అందుకే రాయలసీమ అనే పేరు వచ్చింది. మరి ఆలన లేని నీటిపారుదల వసతులు, పాలన లేని ప్రజల ఆర్థిక స్థితి గతులు శిథిలం అవుతున్నాయి. దీనికి తోడు జనాభా పెరుగుదల, వర్షపాతం తగ్గుదల తోడైనాయి. మరి వర్షపాతం తగ్గుదల ఉండడంతో మనకు సరైన విధంగా చెరువులు, నీటిపారుదల వనరుల ద్వారా నీరు, సాగునీరు మనకు అందటం లేదు. వాటి మీద పాలకులు దృష్టి పెట్టడం లేదు. అంతేకాదు స్థిరత్వంలోని ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రాయలసీమ జిల్లాల సారాన్ని పీల్చివేశాయి. కరువులు, కష్టాలు రాయలసీమ గడప మీదికి వచ్చి కూర్చున్నాయి. దాదాపు 2 శతాబ్దాలుగా రాయలసీమ జిల్లాలు కరువు రక్కసికి కాపురాలు మారాయి. భారతదేశంలోని కరువుల చరిత్రే రాయలసీమ చరిత్రగా మారింది. కాబట్టి మనం గలం విప్పి పాలకుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం, రాయలసీమ అభివృద్ధే మన ధ్యేయం. నీటిపారుదల వనరులను అన్ని విధాల రైతులకు అందుబాటులో ఉంచాలా ప్రధానంగా. రెండవది ఫారెస్టు, మనకు కావలసినంత నల్లమల ఫారెస్టు, ఎర్రమల ఫారెస్టు, ఇంకా బోడికొండల ఫారెస్టు చాలా ఉన్నాయి ఖనిజాలు. మరి ఆ ఖనిజాలు, నాపరాయి,
రకరకాల ముడి సరుకులు, సహజ వనరులు మన రాయలసీమలో చాలా దొరుకుతున్నాయి. వాటి ఆధారంగా పరిశ్రమలను కూడా రాయలసీమకు తీసుకువచ్చి స్థాపిస్తే ఈ రాయలసీమలో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మరియు ఉత్పత్తి చేయడం వల్ల మార్కెటింగ్ అవకాశాలు మరియు రైతులకు కూడా సాగునీరు తాగునీరు ఏర్పాటు చేయడం వల్ల పంటలు సుభిక్షంగా 2 పంటలు రావడం, వారి యొక్క ఆర్థిక స్థితి మెరుగుదలకు అవకాశం ఉంటుంది. ఆత్మహత్యలు కూడా తగ్గిపోతాయి, రైతు సుభిక్షంగా ఉంటాడు. కాబట్టి మనం ఈ సందర్భంగా ఈ కరపత్రాన్ని మనం ప్రభుత్వం దృష్టికి, పాలకుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈరోజు కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా ప్రజలకు, నాయకులకు, ప్రజా సంఘాలకు, అధికారులకు కూడా విన్నపం చేస్తున్నాం. రాయలసీమ అభివృద్ధి మీద దృష్టి పెట్టండి అని కోరుచున్నాం. ఈ సందర్భంగా ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవం. మరి ప్రజలందరికీ, దేశంలోని ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇంతటితో ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అబ్రహ్మ మాట్లాడు. సోదరులారా, ఈరోజు సామాజిక రాయలసీమ హక్కుల సాధన సమితి అనే పేరు మీద మనము ఈ పత్రిక రిలీజ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క రాయలసీమ ప్రాంతము వెనుకబాటుతనం ఈనాడు పాలించే పాలకులు కాదని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా మనము తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర విడిపోయినాము. కాబట్టి ఈ కోస్తాంధ్ర అభివృద్ధి చెందింది, తెలంగాణ అభివృద్ధి చెందింది. నా రాయలసీమ ఈనాటికి కూడా వెనుకబడతనానికి నోచుకొని ఉంది. కాబట్టి సోదరులారా, ఇక్కడ ఉన్న ప్రజాస్వామికవాదులు, రాజకీయ నాయకులు, అన్ని వర్గాల ప్రజలు సామాజిక రాయలసీమ ఉద్యమానికి చైతన్యం ఇవ్వాలని కోరుకుంటూ ఈ యొక్క రాయలసీమ